Hi everyone, welcome to our channel WTG 2021. సో ఇవాళ నేను మీకు యూట్యూబ్ లోగోని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ జంప్ ఇంటు అవర్ కంప్యూటర్. సో మీరు ఫస్ట్ న్యూ విండోకి వెళ్ళినట్లయితే దాంట్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని లోగో మేకర్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. లోగో మేకర్ అయితే మీరు కిందికి వెళ్తే మీకు విక్స్ అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించలేదు కానీ నేను ఇక్కడ చూడండి, దిస్ సర్చ్ మేబీ రిలవెంట్. కొన్నిసార్లు కనిపించదు యాక్చువల్గా. చూడండి ఇక్కడ కింద కనిపిస్తుంది విక్స్ లోగో మేకర్. విక్స్ లోగో మేకర్ అని కొడితే ఈజీ కనిపిస్తుంది లోగో మేకర్ అని. ఓన్ లోగో విత్ విక్స్ లోగో మేకర్. ఇప్పుడు స్టార్ట్ ను కొట్టేయాలన్నమాట. ఇక్కడ మీరు క్రియేటర్ లోగో మీద కొట్టాలి. హైయర్ డిజైనర్ అంటే అది వేరే ప్రాసెస్, హైయర్ ప్రొఫెషనల్ డిజైనర్. కాబట్టి క్రియేటర్ లోగో మీద కొడితే మీరు డైరెక్ట్ గా లోగో దానికి వెళ్ళిపోతారు అనమాట. మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాల్సిందే కంపల్సరీగా. నేను యాక్చువల్గా నాది సైన్ అప్ చేశాను కానీ ఈసారి మనీ అడుగుతుంది. సైన్ అప్ కొడితే సరిపోతుంది. ఓ నాది ఆల్రెడీ సైన్ అప్ అయింది కదా, చూసుకోలేదు. లాగిన్ మీద కొట్టాలి. ఈమెయిల్ టైప్ చేయాలి కదా, అది నేను వేరే దాని ఐడితో లాగిన్ అయ్యా కాబట్టి ఇక్కడ సైన్ అప్ అని చూపించింది. మీరు కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, రిమెంబర్ మీ, లేకపోతే అక్కర్లేదు. నేను పెట్టేస్తాను. ఇక్కడ లాగిన్ మీద కొట్టేసాను. మీకు పోయినసారి దాంట్లో చూపించాను కదా యూట్యూబ్ ఛానల్ అంటే, అది నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇంకా ఎండ్ కార్డ్ లో కూడా ఉంచుతాను. మీరు కావాలంటే దాన్ని వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మీ నేమ్ అడుగుతుంది, ఎంటర్ నేమ్. మీది యూట్యూబ్ ఛానల్ కదా, దానికి ట్యాగ్ లైన్ కొంటే ఆప్షన్ అది. నా ట్యాగ్ లైన్ ఎప్పుడు మీరు నా ఇంట్రోస్ లో చూస్తారు కదా, ఇంట్రోస్ వచ్చేటప్పుడు పెడతాను అనమాట. లెట్స్ గో మీద క్లిక్ చేయొచ్చు. ఇదేంటి నాది యూట్యూబ్. మీరు దేనికోసం క్రియేట్ చేస్తున్నారో దానికోసం. ఇది దేనికైనా కాదు, మీరు ఏ ఛానల్కైనా చేసుకోవచ్చు. బిజినెస్ ఆర్ ఇండస్ట్రీ కూడా చేసుకోవచ్చు వాటి ఛానల్స్ కి కూడా. యూట్యూబ్ ఛానలే లేదు. ఇక్కడ మీరు మల్టిపుల్ ఆప్షన్స్ చేయొచ్చు. డైనమిక్, మోడర్న్, ఫన్, ప్లేఫుల్, క్రియేటివ్, టెక్, ఏదైనా చేయొచ్చు. అన్ని ఆప్షన్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఉంటుంది, స్కిప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం అయితే ఇది చూడడం బెస్ట్. నేను కూడా మీకు చూపిస్తాను రండి, కరెక్ట్ గా బాగుంటుంది. మీకు ఏది నచ్చిందో సెలెక్ట్ చేసుకోమంటున్నారు అంతే. దాన్ని బట్టి విక్స్ వాళ్ళే అనలైజ్ చేస్తారనమాట. మీకు ఎలాంటి లోగో సూట్ అవుతుంది. ఇలా ఇప్పుడు అనలైజింగ్ ఆన్సర్స్ తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో నుంచి మీరు ఒకటి క్లిక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడ WTG 2021. ఇక్కడ చూడండి ఇలా కత్తి లాగా, ఇక్కడేమో ఇలా ఇన్ఫర్మేషన్ చేస్తున్నట్టు, ఇక్కడేమో యూట్యూబ్. ఇక్కడ లోగానే రాలేదు, అన్ని నేను ఒక్కసారి ఒక్కొక్కటి చేశాను కాబట్టి అలా వస్తుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ వెరైటీ. W2 మధ్యలో ఇక్కడ ప్లస్ అని వచ్చింది, చాలా వేరియస్ వస్తాయి. నాకైతే ఈ యూట్యూబ్ ఉంది కదా, ఇది నచ్చింది అనమాట. ఇది మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోలేరు, ఇంకా ప్రాసెస్ ఉంది. కస్టమైజ్ మీద కొట్టాలన్నమాట. కస్టమైజ్ మీద ఇక్కడ మీరు టెక్స్ట్ చేంజ్ ఐకాన్ ఉంది కదా, అది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లేక మీకు సొంత ఐకాన్ వేరే దగ్గర కావాలంటే క్రియేట్ చేసుకొని, ఇదే కావాలంటే ఉంచుకోవచ్చు. WTG టెక్స్ట్ మార్చుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఇంకా ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ కొన్ని ప్రీమియం ఉంటాయి, ఇవి మార్చుకోలేరు. ఇక్కడ కొన్ని అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఇది నచ్చింది, కొంచెం బోల్డ్ గా బాగుంది. చూడండి మారిపోయింది, డిఫరెన్స్ వచ్చింది అలా అనమాట.
నెక్స్ట్ అల్టిమేట్ యూట్యూబర్ కూడా కావాలంటే మార్చవచ్చు. ఒకసారి మన అనలైజేషన్ బట్టి పెడతారనమాట వాళ్ళు. ఫాంట్ ఏది బాగుంటుంది చూస్ చేసుకొని పెడతారు వాళ్ళు. దీనికి బోల్డ్ బాగుండదు. చూద్దాం, బాగానే ఉంది. నెక్స్ట్ ఇది కావాలంటే మీరు కింద ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఒపాసిటీ, టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. కొన్నిసార్లు సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే పోతుంది. ఇక్కడ షాడో కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, షాడో కలర్ వేరే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా లైట్ గ్రీన్ పెట్టచ్చు, కొంచెం లైట్గా అప్లై అయింది. నాకైతే ఏం నచ్చలేదు షాడో. కావాలంటే పెట్టుకోవచ్చు. బ్లర్ ఎందుకు, అది కనిపించకుండా మనకు కావాలంటే పెట్టుకుంటాం కదా కావాల్సింది. ఇక్కడ కూడా సేమ్ అప్లోడ్స్ లాగా ఉంటుంది. షేప్స్, యాడ్, ఐకన్స్, టెక్స్ట్, షేప్స్. ఒకసారి యాడ్ షేప్ చూద్దాం. ఇక్కడ ఇలా స్క్వేర్ లాగా ఉంటుంది. కావాలంటే మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఇది మధ్యలో అడ్డంగా ఉంది, అక్కర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు మీరు అంతా కస్టమైజేషన్ అయిపోయింది కదా, నాదైతే అయిపోయింది. నేను నెక్స్ట్ కొడుతున్నాను, అది ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. ఇక్కడ ముందు యాక్చువల్గా అయితే నెక్స్ట్ వెబ్సైట్ మీద కనిపిస్తుంది అనమాట. మీకు వెబ్సైట్ కావాలంటే ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ అంటే దీని మీద కొట్టచ్చు. బేసిక్ వెబ్సైట్, కమింగ్ సూన్ వెబ్సైట్ అయినా కొట్టచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు శాంపుల్ చూపిస్తాను. గెట్ మై లోగో ప్లస్ దిస్ వెబ్సైట్ కొడుతుంది. అసలు అయితే ఇది డౌన్లోడ్ ఫ్రీ శాంపుల్ అన్నా రాదనమాట, వెబ్సైట్ మాత్రం రాదు. కాబట్టి మీరు కంపల్సరీగా వెబ్సైట్ కోసం అప్గ్రేడ్ చేసుకొని డబ్బులు కట్టాల్సిందే విక్స్కి. జస్ట్ లోగో మీద క్లిక్ చేసి చూద్దాం. జస్ట్ లోగో మీద క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ ఫ్రీ శాంపుల్ దొరుకుతుంది అనమాట. ఇప్పుడు నేను డౌన్లోడ్ ఫ్రీ శాంపుల్ కొట్టాను. ఫ్రీ శాంపుల్ బై wix.jpg వచ్చేసింది. అది డౌన్లోడ్ అయిపోయింది అనమాట నా ఫోల్డర్లో. ఇప్పుడు నేను మీకు యూట్యూబ్ ఛానల్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను. యూట్యూబ్ పెట్టాను, youtube.com లోకి వెళ్తున్నాను. లోగోని చేంజ్ చేసి చూపిస్తే అది అప్లై అవుతుందో లేదో మీరు గమనించగలుగుతారు. ఇక్కడ మీరు వెళ్ళి యువర్ ఛానల్లో కంపల్సరీ వెళ్ళాలన్నమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ WTG 2021. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి సారీ, అది మన ఎక్కువ వినిపిస్తుంది సౌండ్ అని మాట్లాడలేదు అనమాట. ఇక్కడ మీరు మీ లోగో ఉంటుంది కదా, ఇక్కడ మీరు జస్ట్ ఇలా కర్సర్ పెడితే ఎడిట్ ప్రొఫైల్ పిక్చర్ అని ఉంటుంది. ఇది కొత్తగా డెవలప్ అయింది అనమాట. ఛానల్ ఆర్ట్ కూడా అంతే, కొత్తగా డెవలప్ అయ్యాయి కాబట్టి ఇక్కడే కనిపిస్తాయి. మళ్ళీ మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి కస్టమైజ్ ఛానల్ కొట్టి మేనేజ్ వీడియోస్ కొట్టి అన్నీ అక్కర్లేదు. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా దీంట్లోకి వచ్చేస్తారు. ఇక్కడ చేంజ్ కొట్టచ్చు. ఫ్రీ శాంపుల్ బై విక్స్ కనిపించేసింది. ఇక్కడ మీరు ఇలా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ రౌండ్ సర్కిల్ అంటే అంతవరకే వస్తుంది, ఇది ఫుల్ ఫోటో అని అర్థం. ఇది కర్సర్ చూపిస్తుంది కదా, ఇలా ఇది ఫుల్ ఫోటో అని అర్థం. ఇక్కడ ఉట్టి సర్కిల్ లాగా కనిపించింది కదా, ఈ ఫోటో ఫుల్ ఫోటోలో ఇంతే వస్తుందని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ డన్ కొట్టేసి మీరు పబ్లిష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఛానల్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను, మీకు కంపల్సరీగా అప్లై అవుతుంది ఫ్రీ శాంపుల్. వెబ్సైట్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు డబ్బులు కట్టాల్సిందే. వాటికి కూడా ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి. వెబ్సైట్ మీకోసం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, WTG 2021 ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీకు ఇది మీరు వేరే అకౌంట్ నుంచి ఓపెన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినా మీ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ నుంచి ఇక్కడ ఓపెన్ లింక్ ఇన్ యూట్యూబ్ అని వచ్చేస్తుంది. కాబట్టి ఓపెన్ అలా వచ్చేస్తుంది. కాబట్టి మీరు యూట్యూబ్ మీ ఒకవేళ ఇది పర్సనల్ అకౌంట్ అయితే వేరే మీ ఫాదర్ అకౌంట్ లేకపోతే మీ ఫ్రెండ్ అకౌంట్ అక్కడి నుంచి సైన్ అప్ అయితే మీకు అది ల్యాప్టాప్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఓపెన్ ఇమేజ్ ఇన్ యూట్యూబ్ కొడితే క్లీన్ గా కనిపిస్తుంది అనమాట. Okay guys, that's all for this video. Thank you for watching. For more updates, please like, share and subscribe to our channel. Thank you.